ఇక రైతు బంధులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రైతు బంధు విషయంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఎందుకంటే గతంలో రైతు బంధు విషయంలో అందరికి కూడా రైతు బంధు వేసే పరిస్థితి కనిపించింది గత ప్రభుత్వం. ప్రస్తుతం చూస్తే కనుక రైతు బంధు, రైతు భరోసా కింద దాని యొక్క ఆర్థికపరమైన అంశాలు కూడా మారే అవకాశం ఉంది. 10,000 నుంచి 15,000 వరకు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పలు అనుమానాలు తావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రేవంత్ సర్కార్ కొత్త కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కేవలం సాగు చేసేటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వబోతున్నారు. దాని తోడుగా సాగులో ఉన్నటువంటి భూమి విషయంలో కేవలం ఎవరైతే రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రమే రైతు బంధు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కొంతమంది ఎన్ఆర్ఐస్గా లేకపోతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సెటిల్ అవుతారో వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వకుండా కేవలం సాగు చేసినటువంటి భూమిలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉండే వారికి మాత్రమే రైతు బంధు సాగు మీద భరోసా వచ్చే అవకాశం ఉంది. ఇక సాగు చేసే భూముల్లో ఎలాంటి పరిమితి లేకుండా పెట్టొద్దనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నారు. ఇక ఎన్ని ఎకరాలు సాగు చేసినా రైతు బంధు ఇచ్చే యోచనలో ప్రస్తుతం రేవంత్ సర్కార్ అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సాగు చేయని భూములకు అందుతున్న సాయం, భూమి ఉంటే చాలు, ఓనర్ ఎక్కడున్నా పడుతున్న డబ్బులకు సంబంధించి కాస్త క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి రైతు బంధు విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, రైతు బంధు విషయంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. గతంలో 10,000 ఉన్నటువంటి రైతు బంధు సాయాన్ని కాస్త 15,000 చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో అనేక అనుమానాలు, ఏ రకంగా ఇస్తున్న అనుమానాలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం సాగు చేసే భూమికి, దానికి కూడా సాగులో ఉన్న భూమికి ఓనర్ తెలంగాణలో ఉంటే మాత్రమే ఇచ్చే విధంగా సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో ప్రభుత్వం 10,000 ఇచ్చింది ఎకరాకి, సంవత్సరానికి 2 దఫాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీళ్ళు మాత్రం అధికారంలోకి వస్తే దాన్ని 15,000కి చేస్తామన్నారు. సో మొన్న జరిగినటువంటి రైతు బంధు డిస్ట్రిబ్యూషన్లో మాత్రం గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే రైతు బంధు యాజ్ ఇట్ ఈస్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ తదుపరి రైతు బంధుకు సంబంధించిన దానిపైన విధి విధానాలు, దానికి సంబంధించి ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే కసరత్తు ప్రారంభమైంది. అనేక సూచనలు ప్రభుత్వానికి అందుతూ ఉన్నాయి. కొద్దిమంది మంత్రులు బాహాటంగానే చెప్తా ఉన్నారు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అనేటువంటిది. కొద్దిమంది మాత్రం 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేటువంటిది కొద్దిమంది చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంకా డిఫరెంట్గా ఆలోచన చేసేటువంటి దిశగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు అంటే రైతు భరోసా పేరిట డబ్బులు ఇవ్వాలి. ఎకరాకి 15,000 చొప్పున 2 దఫాలుగా 7,500, 7,500 ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన ఇంకా కసరత్తు కొనసాగుతూ ఉంది ఇంకా కూడా. అయితే గతంలో ప్రభుత్వం 1 ఎకరా ఉన్నా, 2 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా, 30 ఎకరాలున్నా, అది శిఖం భూమి అయినా, గుట్ట అయినా, పనికిరాని పొలమైనా కూడా సో వీటన్నిటికీ రైతు బంధు ఇచ్చింది. రియల్ ఎస్టేట్ చేతిలో ఉన్నటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చింది. సో దానివల్ల ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతుంది అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి రావడంతో కొద్దిమంది బిజినెస్ మ్యాన్లు, పెట్టుబడిదారులు వీళ్ళంతా కూడా భూములు కొనుగోలు చేశారు. డబ్బు వారికి వివిధ రూపాల వచ్చినటువంటి ఆదాయ మార్గాలను భూములకు మళ్లించారు. భూముల పేరు మీద పెట్టుబడి రూపంలో పెట్టడము, మిగతా కార్యక్రమాలు చేసుకోవడం. అంటే ఒకే కుటుంబంలో 4-5 ఉంటే ఒక్కొక్కరి పైన 20 నుంచి 30 ఎకరాలు, ఇంకొక వ్యక్తి మీద 20 నుంచి 30 ఎకరాలు ఈ రకంగా ఉన్నాయి. వారంతా విదేశాలలో సెటిల్ అయ్యారు, వివిధ రాష్ట్రాల్లో సెట్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వ్యవసాయం చేయట్లేదు, భూమి ఉంది కానీ సాగు చేయట్లేదు, నీరున్నా ఏమున్నా కేవలం పడావు పడుంది, బీడు భూములుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. సో కానీ వ్యవసాయం చేయకుండా వారందరికీ కూడా రైతు బంధు పడుతుంది. అకౌంట్లలో టెన్షన్గా 2 సార్లు సంవత్సరానికి అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. సో దీన్ని నివారించడానికి, వస్తున్న విమర్శలను తగ్గించుకోవడానికి ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి వారు కావచ్చు, పెద్ద సంస్థలు ప్రభుత్వానికి ఏ రకంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళందరికీ పడతా ఉన్నాయి. ఇక రెవెన్యూకి సంబంధించి భూములను లెక్క వేయాలంటే చాలా పెద్ద ఎత్తున యంత్రాంగం కావచ్చు, పెద్ద ఎత్తున అధికారులకు సంబంధించినటువంటి ఒక యంత్రాంగం కావాల్సిన అవసరం. గతంలో చూస్తే కనుక రైతు బంధుకు సంబంధించి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే సమగ్ర కుటుంబ సర్వే అంటూ కూడా అన్ని విచారణ చేపట్టింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవన్నీ లెక్కలు సేకరించాలనే, సాగు భూమిగా ఉందా, లేకపోతే పడవ పడ్డ భూమిగా ఉందా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఓనర్ ఉన్నారా లేదా, ఇవన్నీ అంశాలు తెలియాలన్నప్పుడు ఏ రకమైనటువంటి విచారణ చేసే అవకాశం ఉంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే ప్రభుత్వం ఏ రకంగా దీనికి సంబంధించి ఒక లెక్కలు వేయగలనుకుంటుంది? ఎగ్జాక్ట్లీ, ఖాళీ జాగాలన్నీ కూడా రైతు బంధు కింద డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భూమి ఉంది, అది శిఖం భూమి కావచ్చు, పంటకు అనుకూలంగా లేనటువంటి భూమి కావచ్చు, తెలంగాణలో చెలుక అంటారు, తర్వాత సాగుకు పనికిరాని భూమి అంటారు, తర్వాత
కొండలు గుట్టలు శిఖం భూములు ఇవన్నీ కూడా డ్రై ఏరియా అని ఉంటాడు, నీటి సదుపాయం లేనటువంటి, అంటే బోర్ వేసినా కూడా నీళ్లు పడనటువంటిది, సాగు చేయడానికి అనుకూలంగా లేనటువంటి భూములన్నీ కూడా రైతు బంధు తీసుకుంటున్నది. దీన్ని కట్ ఆఫ్ కింద తీసుకోవాలి. సో సాగు చేసేటువంటి భూమికి, అంటే ఎవరైతే సాగు చేస్తారో వారికే పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందుతుంది. కాబట్టి ఈసారి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో సాగు చేసే భూములకే, పంట పండించే భూములకే రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందజేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదే ప్రామాణికంగా తీసుకున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తూ ఉండేవారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతూ ఉంది. అన్నిటికీ కూడా గ్రామ సభల ద్వారానే గుర్తింపు ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు సంక్షేమ పథకాలను అలాగే గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పేరిట ఏదైతే రైతు భరోసా ఇవ్వనుందో ఆర్థిక సహాయం, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రామ సభల ద్వారా గుర్తించనుంది. పంట వేసినటువంటి వారికి మాత్రమే, పంట పండించేటువంటి వారికి, సాగు చేసేటువంటి వారికి మాత్రమే రైతు భరోసా పేరిట ఆర్థిక సహాయం అందించాలనేటువంటిది ప్రభుత్వం చాలా క్లారిటీగా ముందుకు వెళ్ళాలకు. దీనికి లిమిటేషన్ పెట్టొద్దు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఎంత మేర లిమిట్ పెడతారు, 5-10 ఎకరాల చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఎంత సాగు చేసినా కూడా వారికి పెట్టుబడి సహాయం ఇవ్వాలనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. సో పంట వేస్తేనే, సాగు చేస్తేనే రైతు భరోసా పేరిట ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. రైట్, గతంలో కూడా ఎన్నికల మరుసటి తర్వాతనే అతి సమీప కాలంలోనే మేము రైతు బంధు పథకం ఏదైతే పెండింగ్లో ఉందో అది విడుదల చేస్తామని చెప్పినప్పుడు దాని మీద కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఇంకా కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదంటే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని విషయంలో ఏదైనా ప్రభుత్వం సమీక్ష నిర్వహించడం కానీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. గతంలో రైతు బంధు ఏ రకంగా ఇచ్చారో ఈసారి రైతు భరోసా అలా ఉండదు అనేటువంటిది అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో దానికి ప్రామాణికం గ్రామ సభను తీసుకుంటున్నారు. గ్రామ సభలో సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడ జరిగేటువంటి సాగు విస్తీర్ణం ఎంత, ఎవరు సాగు చేస్తూ ఉన్నారు, ఎంత మేర సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఎకరాలు, ఇప్పుడు ఒక రైతుకి 10 ఎకరాలు పొలం ఉంటే 10 ఎకరాలలో ఆయన 5 ఎకరాలు మాత్రమే సాగు చేస్తే 5 ఎకరాలకే రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందేటువంటి అవకాశం ఉంది. అదంతా కూడా గ్రామ సభ చూస్తుంది. గతంలో ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇంప్లిమెంట్ చేసిందో రైతు బంధు ఆర్థిక సహాయం పేరిట, సో ఆ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ ఈసారి ఉండదు. అప్పుడు గతంలో 15 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఆయనకు టెన్షన్గా అమౌంట్ పడిపోయేది. ఆయన ఆ రైతు ఎవరైతే ఆ భూమి పేరు మీద ఉందో ఆ రైతు, ఆయన ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, సాగు చేసినా, సాగు చేయకపోయినా ఆయనకు పడిపోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వం డిఫరెంట్ ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే రైతులకు ఇస్తానని చెప్పింది, ఏదైతే రైతు భరోసా కింద ఇచ్చే ఆర్థిక సహాయం కౌలు రైతులకు ఇస్తామన్నారు, అలాగే కూలీ రైతులకు కూడా ఇస్తామన్నారు. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లీజుకి ఇస్తే ఆ లీజుకు తీసుకున్నటువంటి కౌలుదారు రైతుకు అమౌంట్ పడేటువంటి అవకాశం ఉంది. సో గ్రామ స్థాయిలో దీనికి సంబంధించిన మానిటరింగ్ ఉంటుంది. అక్కడ నమోదు చేసుకునేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తారు. సో వారికి మాత్రమే రైతు బంధు పడేటువంటి అవకాశం ఉంది. 3-3 ఎవరికొకరికి వచ్చినా ఇంకొక 2 వచ్చేటువంటి అవకాశం లేదు. సో ప్రభుత్వం ఈసారి పక్కడబందీగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది. గతంలో రైతు బంధు ఏదైతే అమలు చేస్తారో దానికి భిన్నంగా రైతు భరోసా పేరిట ఆర్థిక సహాయం అమలు చేయడానికి, రైతులకు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెక్స్ట్ సీజన్లో ఆల్రెడీ ఇప్పుడు అమలవుతా ఉంది కాబట్టి గతంలో ఏ రకంగా అమలైందో ఈసారి కూడా రైతు భరోసా అదే అమౌంట్తో ఈసారి అదే అమలు చేస్తూ ఉన్నారు, అదే యథావిధిగా. కానీ వచ్చే సీజన్కు అమలు చేసేటువంటి రైతు భరోసా పేరిట ఆర్థిక సాయం పూర్తిగా ప్రక్షాళన దిశగా గ్రామ సభలు చెప్పినటువంటి విధంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికోసం కసరత్తు చేస్తూ ఉంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా రైతు బంధు విషయంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఎందుకంటే కొత్త రైతు బంధు విషయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టబోతుంది ప్రభుత్వం. ఇటు సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇస్తానంటూ కూడా సర్కార్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు సాగు చేసేటువంటి భూమిలో కూడా అక్కడ ఓనర్ ఎవరైతే ఆ పట్టాదారు ఉన్నారో ఆయన కూడా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మాత్రమే వాళ్ళకు రైతు బంధు వస్తుంది. ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వారికి రైతు బంధు రాదనే ఒక అనుమానం కూడా ఉంది. మరోవైపు ఈ యొక్క పడావు పడ్డ భూములు కావచ్చు, లేకుంటే సాగు యోగ్యంగా లేనటువంటి భూముల విషయంలో కూడా వాటిని తొలగించే అవకాశం ఉంది. సో పెను మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది రైతు బంధు విషయంలో. మరి రైతు బంధు విషయంలో ఒక సమీక్ష నిర్వహించిన తర్వాత రాష్ట్ర సర్కార్ ఎటువంటి కీలక మార్పులు ప్రకటించే అవకాశం ఉందో మాత్రం చూడాల్సింది.